హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా విలువైంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొలకల కర్రీ. ఓకే, ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అది కాస్త చిటపటలాడాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 2-3 పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది మగ్గిన తర్వాత తాజాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత కాస్త పసుపు వేసుకొని చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకొని ఇందులోనే ధనియా పౌడర్ కారం వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి మంచిగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మొలకలు ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మొలకల కోసం నేను పెసర్లు, బఠానీ, బొబ్బర్లు, శనగలు వేసుకొని నానబెట్టుకున్నాను. ఒకరోజు మార్నింగ్ నానబెట్టుకున్నాను. నైట్ వరకే పెసర్లు మొలకలు వచ్చాయండి. మిగతావి రాలేవు. మిగతావి కొంచెం వస్తున్నాయి. ఒక 2 డేస్ అలాగే ఉంచాను. ఇక ఫ్రై చేసుకొని తిందాం అనుకున్నాను, కానీ ఇలా కర్రీ చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది కదా అని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మా తెలంగాణలో సద్దుల బతుకమ్మ రోజు బొబ్బర్లు ఫ్రై చేసుకొని, అంటే వాటిని గుడాలు అంటాము, అవి నైవేద్యంగా అంటే ప్రసాదంగా తీసుకెళ్తాము. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ మొలకలు ఇందులో వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ చేయాలండి. అంటే మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా మగ్గించుకొని తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. మనం రోజు మామూలుగా పప్పులు ఈ పప్పు ఆ పప్పు అని అలా చేసుకుంటాం. అలా పప్పు టేస్ట్ కన్నా కూడా ఈ మొలకలు టేస్ట్ చాలా బాగుంటుంది. మొలకలు తినమంటే పిల్లలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, ఇలా కర్రీ చేసి పెట్టండి. చపాతీలో అయినా వేడివేడి అన్నంలో అయినా తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మొలకల కర్రీ రెడీ అయిందండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో వాళ్ళు కూడా ముద్ద వదలకుండా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.